విచారణకు సంబంధించి ఏం జరుగుతోంది? ధర్మారెడ్డి విచారణకు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది? సో బహుశా ఆయన్ని ఏం ప్రశ్నించి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? కీలక ఘట్టానికి ఈ లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం చేరుకుందని చెప్పొచ్చు. సిబిఐ రెండవ ఛార్జ్షీట్ వేయబోతోంది. అంటే ఒక కీలకమైనటువంటి దశకు చేరుకునింది. మనం చెప్పాలంటే ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఏ స్థితికి వచ్చింది, ఇంకా జరగబోయేది ఏమనేటువంటి అంశాలు చాలా కీలకమైంది. పోటు కార్మికులు ఎవరైతే లడ్డు తయారు చేస్తారో వాళ్ళు లడ్డు నాణ్యమైనది ఇస్తే మేము మంచి లడ్డు తయారు చేయగలము అనేటువంటి అంశాన్ని గతంలో ఇక్కడ ఈవోగా ఉన్న శ్యామలరావుకి చెప్పడంతో ఈ వ్యవహారం మొదలైంది. అయితే ఆ లడ్డు దానిపైన ట్రయల్ బేస్డ్గా మంచి నెయ్యిని వాళ్ళు కోరిన నెయ్యిని పోటు కార్మికులకు ఇచ్చిన తర్వాత ఆ నెయ్యి క్వాలిటీ అనేది పెరగడంతో నెయ్యి సరఫరా పైన తనిఖీ చేయించడం, ల్యాబ్కి వెళ్ళడం, ల్యాబ్కి వెళ్ళిన తర్వాత దానిలో కల్తీ ముఖ్యంగా చేప నూనె కావచ్చు, రకరకాలైనటువంటి పశువుల సంబంధించినటువంటి కొవ్వు కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి ఉన్నట్టు కూడా రిపోర్ట్ రావడంతో ఇది మొదలైంది. పోటు కార్మికులు ఏదైతే చెప్పారో అక్కడ మొదలైనటువంటి విషయాన్ని భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా పోటు కార్మికుల మాటని తీవ్రంగా తీసుకున్నారు. వాళ్ళ మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఆ తర్వాత దాన్ని సీఎం కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐని నియమించడం, సిబిఐ ఈరోజు విచారణని ఎవరైతే వాళ్ళు ఆ కల్తీ నెయ్యి ఏదైతే ట్యాంక్ కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ట్యాంక్ ద్వారా మొత్తం కూపీలాగారు, మొత్తం జిఎస్టీకి సంబంధించి కావచ్చు, మొత్తం దానికి సంబంధించినటువంటి వే బిల్లులు కావచ్చు, అంటే ఆ ట్యాంక్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పి దాన్ని చూసి అక్కడి నుంచి వాళ్ళు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. చివరి దశకి కల్తీ అయిందా లేదా అనేదంటూ కల్తీ అయిందనేటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయానికైతే వచ్చారు. ఈ నేపథ్యంలో కల్తీ ఎలా జరిగింది, ఏ క్వాంటిటీలో జరిగింది, అంటే ఒక్క ట్యాంక్ మాత్రమే జరిగిందా లేదు ఏ స్థాయిలో జరిగింది అనే దానికి కూడా ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే కొన్ని లక్షల టన్నులకు సంబంధించినటువంటి నెయ్యిని టీటీడీ కొనుగోలు చేస్తుంది. దాంతో ఏ స్థాయిలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు సిబిఐ దృష్టి పెట్టిన విషయం. కేవలం ఆ ఒక్క ట్యాంక్ మాత్రమేనా, ఇంకేమన్నా అంటే వీస్తుపోయేటువంటి నిజాలు సిబిఐకి తెలుస్తూ ఉంది. సుమారుగా 10 లక్షల టన్నుల పామాయిల్కు వాడేటువంటి రకరకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ని ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి బోలేబాబా డైరీకి సంబంధించి కొనుగోలు జరిగింది. దానికి ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం చాలా కీలకమైనటువంటి పరిణామం. ఆయనతో పాటు ఇంకా చాలా సంస్థలు ఈ నెయ్యి సంబంధించినటువంటి సరఫరా చేసినటువంటి దీంట్లో బోలేబాబా డైరీ రైతుల నుంచి పాలను తీసుకుని నెయ్యిని తయారు చేయకుండా ఈ రకమైనటువంటి కృత్రిమమైనటువంటి నెయ్యిని, అంటే నెయ్యి వాసన ఒక రకమైన కెమికల్, ఆ నూకనక్కుగా ఉండేదానికి ఒక కెమికల్, అంటే ఒక ల్యాబ్లో నెయ్యిని తయారు చేయడం ఎలా అనేటువంటి ఒక ల్యాబ్లో నెయ్యిని తయారు చేసి ఒక ప్రయోగశాలలో నెయ్యిని వాళ్ళు పుట్టించారు. మామూలుగా రైతు నుంచి పాలు తీసుకుని నెయ్యి తయారు చేయాలంటే సుమారుగా 450 రూపాయలు, 5 రూపాయలు ఎక్కువగా కొనుగోలు చేసి అవుతుంది. అయితే అంత కాకుండా 360 రూపాయలకు సరఫరా చేశారంటే ల్యాబ్లో వాళ్ళు సుమారుగా 200 రూపాయలు లోపే పడేటువంటి ఆ యొక్క కెమికల్స్ యొక్క ఇంగ్రీడియంట్స్తో ఆ నెయ్యిని తయారు చేశారని సిబిఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ధర్మారెడ్డిని పిలిచి ఆయన ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో ఆ కంపెనీలతో ఇంటరాక్షన్ కావచ్చు, ఆ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఆ తర్వాత ఇంత కల్తీ జరుగుతున్నా ఎందుకు దాన్ని పరీక్ష చేసి దాన్ని ఎందుకు ఆపలేదు, తర్వాత పరీక్ష చేయాలని వైవి సుబ్బారెడ్డి సంబంధించినటువంటి దీంట్లో కూడా ఒక ఆర్డర్ వచ్చినా కూడా అది ఏం జరిగింది, దాన్ని కల్తీ జరిగిన తర్వాత దాన్ని ఎందుకు ఆపలేదు, ఆ కంపెనీల నుంచి వస్తున్న నెయ్యిని ఆపలేదు అనేటువంటి విషయం ముఖ్యంగా ఈరోజు వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ అప్పన్న ఎవరైతే ఉన్నాడో అతను ఎవరు కూడా పోటీకి రాకుండా, నెయ్యి సరఫరాకి ఎవరు పోటీకి రాకుండా దాన్ని ఎలా బెదిరించి, అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు టీటీడీ టెండర్లో పాల్గొనాలంటే వాళ్ళని పాల్గొననీయకుండా వాళ్ళని ఎలా బెదరగొట్టారనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఒక కొలికైతే వచ్చింది, కలిసి జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం ధర్మారెడ్డి విచారణ ఇవాళ మాత్రమే ఉండబోతుందా, ఇంకా దాన్ని రేపు కూడా కొనసాగించేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా, ఇంకేమైనా స్పష్టత వచ్చిందా దీనికి సంబంధించి?
రేపు కూడా ఖచ్చితంగా ధర్మారెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగబోతోంది. ఆయన వచ్చినప్పుడే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్లను కూడా ఇక్కడికి పిలిచారు. యాక్చువల్గా వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు. వాళ్లను కూడా ఈరోజు ధర్మారెడ్డి విచారణ జరుగుతుండగా ఇంకొక రూమ్లో వాళ్ళిద్దరిని కూడా పిలిచారు. వాళ్ళతో పాటు అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు సంబంధించి ఈ పరిణామాలన్నీ ఒకవైపు ఉండగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పినటువంటి మాట, అంటే తిరుపతికి వచ్చి ఆయన ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడే ఒక బహిరంగ సభ, అంటే తిరుమలకు నడిచి వెళ్ళడం, ఆ తర్వాత తిరుపతికి వచ్చి ఆయన ఇక్కడ ఒక సభ పెట్టి ఆ మాట చెప్పడం, దాన్ని ఈరోజు ఆయన మళ్ళీ లేవనెత్తారు. అంటే దీన్ని బట్టి మనకు క్లారిటీగా అర్థమవుతోంది పెద్ద ఎత్తున కల్తీ జరిగినటువంటి అంశం అంటే నిర్లక్ష్యం, అంటే ఈ యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత పాలకులు ఎలా వ్యవహరించారు, ఎలా భక్తుల్ని వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారంటే దీని వెనక రెండు అంశాలు చర్చకు వస్తూ ఉంది. ఒకటి డబ్బు కోసం చేశారా, లేదు ఈ శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకోవడానికి చేశారా, ఎందుకు చేశారు అనేటువంటి అంశం చాలా చర్చ జరుగుతోంది. భక్తులైతే మాత్రం ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది, గతంలో జరిగిందా లేదా అని. ఇప్పుడు జరిగిందనే క్లారిటీ అయితే వచ్చింది. ఆయన తిరుమలలో అదనపు ఈవోగా పనిచేస్తూ వచ్చారు. వారిని కూడా ఇవాళ విచారించడం జరిగింది. అయితే ఇక టీటీడీ చైర్మన్గా అప్పట్లో సుబ్బారెడ్డి ఉన్నారు. వారిని కూడా విచారణకు హాజరు కాబోతున్నారా? ఆయనకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? ఆయనకు కూడా ఇప్పటికే సిబిఐ తాకీదు ఇచ్చింది. ఆయన 13 కానీ 16 కానీ తాను వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన కూడా వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన పిఏకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. అతను ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒకదానికి కనెక్ట్ అయిన విషయం. దీంట్లో వైవి సుబ్బారెడ్డి పాత్ర, అలాగే ధర్మారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ, అంటే ఏది జరిగినా టీటీడీలో ఒక సిస్టంలో జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా ఒక సిస్టంలో నడుస్తుంది. ఆ సిస్టాన్ని ఎలా వైలేట్ చేశారు, ఎలా సులభ సాధ్యమైంది, అంటే టీటీడీకి లడ్డూ తయారు చేయడానికి కూడా ఒక దిట్టం ఉంటుంది. 51 లడ్డూలు చేయడానికి ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలని కొన్ని వందల సంవత్సరాల ముందే ఒక దిట్టాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిదీ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని వైలేట్ చేసి సిస్టమ్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. అది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి ఈ కొనుగోలు జరిగింది. రైతుల నుంచి పాలు కొనకుండానే యొక్క నెయ్యి ఇక్కడికి వచ్చిందంటే ఆ సిస్టమ్ని ఎలా బ్రేక్ చేశారు, దాంట్లో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఎంత, ధర్మారెడ్డి పాత్ర ఎంత అనేది ఈరోజు రేపు ధర్మారెడ్డి నుంచి తీసుకోబోతున్నారు. ఆ తర్వాత 13వ తేదీ ఒకవేళ వస్తే సరే, లేదంటే వైవి సుబ్బారెడ్డి వచ్చినప్పుడు మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు